పుష్ప 2లో జాతర ఎపిసోడ్ని డిలీట్ చేయబోతున్నారా? ఆ దిశగా ఆలోచనలు చేస్తున్న టీం వెనుక కారణాలు ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాతర ఎపిసోడ్ తీస్తే పుష్ప 2 లాంగ్ రన్లో అసలు ఆడుతుందా? ఆడుతుంది, ఆడదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాదాపు 3 ఏళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించడంతో ఇండియన్ సినీ ప్రేక్షకులు అందరూ కూడా మరోసారి తెలుగు సినిమా వైపు చూశారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. ఇక ఈ మూవీ తర్వాత దీనికి కొనసాగింపుగా వచ్చిన పుష్ప సీక్వెల్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోయిజం, ఎలివేషన్స్ సీన్స్ అయితే అభిమానులందరికీ కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి అని చెప్పాలి. అల్లు అర్జున్ ను మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా ఎలివేట్ చేసి చూపించాడు సుకుమార్. మరి ముఖ్యంగా గంగమ్మ జాతర సీన్ లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ వేసి వెలియ తాండవం చేయడం అయితే అభిమానులందరికీ కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఈ సీన్ వస్తున్న సమయంలో విజిల్స్, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. అయితే ఇక అటు గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ పుష్ప 2 సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కానీ ఒక్క చోట మాత్రం ఈ జాతర సీక్వెన్స్ లేకుండానే పుష్ప సినిమా ప్రదర్శితమవుతూ ఉందట. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. సౌదీ అరేబియా సెన్సార్ బోర్డ్ పుష్ప 2 సినిమాకు షాక్ ఇచ్చింది. ఇందులో 19 నిమిషాల జాతర ఎపిసోడ్ ను తొలగించినట్లు అక్కడి నేషనల్ మీడియా వెల్లడించింది. బన్నీ అమ్మవారి గెటప్ హిందూ దేవతల గురించి ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది సౌదీ అరేబియా సెన్సార్ బోర్డ్. దీంతో 3 గంటల 1 నిమిషం నిడివితోనే అక్కడ చిత్రం ప్రదర్శితమవుతున్నట్లు పేర్కొంది. కాగా సింగం, అగైన్, బూల్ బులయ్యా 3 చిత్రాలను కూడా ఆ దేశ సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసింది అన్న విషయం తెలిసిందే.